హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఎప్పటి నుంచి అమలు, పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలవుతుంది? సో, ఇందులో చాలామందికి యూస్ అవ్వట్లేదండి. ఏమేమి యూస్ అవుతున్నాయి, ఏమేమి యూస్ అవ్వటం లేదు, అసలు ఎలాంటి పరిస్థితి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. క్యాష్‌లెస్ యూజ్‌లెస్. ఇక ఉద్యోగులు, పెన్షన్లకు అందని నగదు రహిత ఉచిత వైద్యం. క్యాష్‌లెస్ వైద్యం అందించని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ సొంతంగా డబ్బులు కట్టి చికిత్స చేయించుకుంటున్న తీరు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం అప్లై చేసుకున్నా తిరిగొచ్చే సొమ్ము అంతంత మాత్రమే అని ఆవేదన. ఈహెచ్ఎస్‌తో ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఉద్యోగులు. కాంట్రిబ్యూటరీ పద్ధతిపై ఇంకా నిర్ణయం తీసుకోని సర్కారు. సో, ఈ విధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అటకెక్కింది. నగదు రహిత వైద్య సేవలు అందక ఉద్యోగులు, పెన్షన్దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయించడానికి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని అయితే చెప్తున్నారు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేకపోయినా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా పూర్తి స్థాయిలో పరిష్కారం కనుగొనడంపై అయితే ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని అయితే పేర్కొంటున్నారు. ఇక ఆసుపత్రులకు బకాయిలతో ఈహెచ్ఎస్ పరిధిలో సుమారుగా 5.5 లాక్స్ అంటే 5,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తము 20 లక్షల మంది దాకా ఉంటారు. సో, ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చే వైద్యం చేయాలనేదే ఈ పథకం ఉద్దేశ్యం. ఆసుపత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆసుపత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపించడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దాదాపుగా 500 కోట్ల మేర బిల్లులు అయితే చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్‌తో మరింత సమస్య. ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతో పాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో సొంత డబ్బులతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తే ఆ సొమ్మును రీయింబర్స్‌మెంట్ అవుతుంది. కానీ దీనిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ పెన్షనర్లు వాపోతున్నారు. 10 లక్షల బిల్లు అయితే 1,50,000 మాత్రమే వెనక్కిస్తున్నారని, అది కూడా 6 నెలల నుంచి 2 ఏళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్యం పథకం సరిగ్గా అమలు కాకపోవడంతో, రీయింబర్స్‌మెంట్ పూర్తిగా రాకపోవడంతో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని ఏటా 20,000 నుంచి 50,000 వరకు ప్రీమియం కట్టాల్సి వస్తుందని ఉద్యోగులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది ఒక్క తెలంగాణలో మాత్రమే కాదండి. ఇటు ఏపీలో కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు ఉద్యోగ పెన్షనర్స్. సో 28,000 ఖర్చయితే 12,000 వచ్చాయట. ఒకరు చెప్తున్నారండి, మా అమ్మగారికి కంటి వైద్యం చేయించుకోవడం కోసం 28,000 ఖర్చయ్యాయి. రీయింబర్స్‌మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు 12,000 మాత్రమే. అది ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్స అందిస్తేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా మనకు బుర్రా రమేష్ అని రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు. సో, ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది.